చిన్న ఊరిలో ఉన్న బస్టాప్ దగ్గర రోజూ ఒక వృద్ధుడు కూర్చునేవాడు. చేతిలో పాత సంచి, ముఖంలో అలసట, కాని కళ్లలో మాత్రం ఏదో ఎదురుచూపు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాడు. ఎవరో అణిగితే, "నా కొడుకు వస్తాడు" అనేవాడు. గ్రామంలో వాళ్లు నవ్వేవారు. "ఏళ్లయింది, ఇంకా ఆశ వదలట్లేదా" అని. కాని ఆ వృద్ధుడు మాత్రం ప్రతిరోజూ అదే చోట, అదే సమయానికి వచ్చేవాడు. ఒకరోజు వర్షం పడుతోంది. బస్టాపు ఖాళీగా ఉంది. అందరూ ఇళ్లల్లో దాక్కున్నారు. అయినా ఆ వృద్ధుడు తడుస్తూ అక్కడే నిలబడ్డాడు. అప్పుడొక చిన్న అమ్మాయి వచ్చి అతని దగ్గర కూర్చుంది. "తాతయ్య, ఎందుకు రోజూ ఇక్కడే ఉంటారు?" అని అడిగింది. వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు, "నా కొడుకు ఒకరోజు కోపంతో ఇంటినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడన్నాడు, 'నాన్నా, నేను తిరిగి వస్తే నువ్వు ఈ బస్టాప్లోనే ఉండాలి' అని. ఆ రోజునుంచి నేనిక్కడే." అమ్మాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. "అతను రాకపోతే?" అంది. వృద్ధుడు ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, "రాకపోయినా నా ప్రేమ మాత్రం ఇక్కడే ఉంటుంది." అప్పుడే ఒక బస్సు ఆగింది. అందులోనుంచి ఒక మధ్యవయసు వ్యక్తి దిగాడు. అతని కళ్లల్లో ఆ వృద్ధుణ్ణి చూసి కన్నీళ్లు. "నాన్నా" అని పిలిచాడు. వృద్ధుడు మాట లేకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు బస్టాప్ కాదు, అది క్షమ, ప్రేమ, ఆశ కలిసిన స్థలమయ్యింది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఇలాంటి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.